బిల్లు పెండింగ్ లో ఉన్నప్పుడు బీసీ రిజర్వేషన్ల జీవోను ఎలా ఇస్తారంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. జీవో గెజిట్ అయిందా అని ప్రశ్నించింది. గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ లో ఉన్నప్పుడు బీసీ రిజర్వేషన్ల జీవోను ఎలా ఇస్తారంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. జీవో గెజిట్ అయిందా అని ప్రశ్నించింది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి బీసీ రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం మీద ప్రస్తుతం హైకోర్టులో విచారణ కొనసాగుతుంది. ఈ అంశంలో భాగంగా హైకోర్టు కీలకమైనటువంటి వ్యాఖ్యలను చేస్తుంది. ప్రస్తుతం జీవో గెజిట్ అయిందంటూ కూడా హైకోర్టు ప్రశ్నించడం జరిగింది. గెజిట్ కాకుండానే ఎందుకు పిటిషన్ వేశారంటూ కూడా పిటిషనర్ ను హైకోర్టు ప్రెజెంట్ ప్రశ్నించడం కూడా జరుగుతుంది. ప్రస్తుతం ఈ అంశం మీద ఇటు ప్రభుత్వం తరఫున వర్చువల్ గా ఏజీ వాదన వినిపించారు. మరోవైపు పిటిషనర్ తరఫు కూడా పిటిషన్ తరఫున కూడా ప్రస్తుతం వాదన వినిపిస్తున్నటువంటి సందర్భం. ఈ అంశంలో భాగంగానే ప్రస్తుతం కొన్ని కోర్టు తీర్పులను కూడా పిటిషన్ తరఫు న్యాయవాది ప్రస్తావించారు. సో కొన్ని రాష్ట్రాల్లో 50% మించి రిజర్వేషన్ ఇవ్వకూడదంటూ కూడా తీర్పులు ఉన్నాయంటూ కూడా ఇటు పిటిషన్ తరఫు న్యాయవాది ప్రస్తావించినటువంటి సందర్భం ఉంది. సో ఇలాంటి నేపథ్యంలోనే హైకోర్టు కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం ఉంది. ప్రధానంగా ఇంకా గవర్నర్ దగ్గర బిల్లు ఉన్నప్పుడు ఎలా జీవో ఇష్యూ చేస్తారంటూ కూడా ఒకవైపు ప్రశ్నిస్తూనే మరోవైపు గెజిట్ అయ్యిందంటూ కూడా సూటిగా ప్రశ్న వేసినటువంటి సందర్భం. ఒకవేళ గెజిట్ కాకుండానే ఎందుకు పిటిషన్ వేశారంటూ కూడా హైకోర్టు ఇప్పటికే పిటిషన్ న్యాయవాదిని కూడా ప్రశ్నించినటువంటి సందర్భం కనిపిస్తుంది. సో మొత్తానికి ఇదే అంశం మీద ప్రజెంట్ ఇంకా వాదన కొనసాగుతుంది. గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ ఉన్నప్పుడు జీవో ఎలా ఇచ్చారంటూ కూడా ఇటు ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ప్రస్తుతం ఈ అంశంలో తాము ఇప్పటికిప్పుడు జోక్యం చేసుకోబోమంటూ కూడా స్పష్టంగా చెప్పినటువంటి సందర్భం ఉంది. ఒకవేళ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ వస్తే పిటిషన్లను స్వీకరించాలని కదా అంటూ కూడా ప్రశ్నించినటువంటి హైకోర్టు నవంబర్ లో ఎన్నికలు నిర్వహించవచ్చు కదా అంటూ హైకోర్టు ప్రభుత్వానికి సూచన కూడా చేసినట్టుగా ప్రస్తుతం తెలుస్తోంది. సో మొత్తానికి సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహిస్తారంటూ కూడా ఏజీని హైకోర్టు ప్రశ్నించింది. ఎన్నికలకు టైం కావాలంటే 4 రోజులు నిర్వహించాలంటూ కూడా సూచించినటువంటి హైకోర్టు ఇదే అంశాల మీద ప్రజెంట్ గవర్నర్ దగ్గర బిల్లు ఉన్నప్పుడు జీవో ఎలా తీసుకొచ్చారు హడావిడిగా అంటూ జీవో ఎలా ఇష్యూ చేశారంటూ కూడా హడావిడిగా ప్రశ్నించినటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. సో మొత్తానికి పిటిషనర్ మాత్రం కొన్ని కోర్టుకు సంబంధించిన తీర్పులు కావచ్చు, గత ఇతర రాష్ట్రాల్లో ఇలాగే బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు కావచ్చు, రిజర్వేషన్ పెంచినప్పుడు కావచ్చు కోర్టు తీర్పులు ఉన్నాయి. కోర్టు తీర్పులకు విరుద్ధంగా ప్రజెంట్ ఇక్కడ కూడాను ఆ బిల్లు సంబంధించిన అంశాల్లో రిజర్వేషన్ పెంచారంటూ కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. సో మొత్తానికి మాత్రం ఇప్పటికిప్పుడు ఈ అంశంలో జోక్యం చేసుకోవాలంటూ కూడా హైకోర్టు స్పష్టం చేసింది. రైట్ శశి, థ్యాంక్ యూ.